ఇల్లు వేలం పెట్టించి మొత్తం ఆమె పారేస్తా, నలుగురిని తీసుకొచ్చి పంచాయతీ పెట్టిస్తా. ఏమనుకుంటారో ఏమో. ఊళ్ళే ఎవరు అప్పినట్టు ఎవరు తీసుకున్నట్టు అంత విలువ లేకుండా మాట్లాడుతున్నావు ఏందన్నా? 2 రోజులు టైం ఇచ్చినావు కదా, మైతంపో. 2 రోజులలో ఇయ్యలేదనుకో ఇల్లు ఉంటుంది కానీ ఇంట్లో మీరు ఉండరు. బిడ్డ గంత కోపానికి రాదు, దండం పెడతా. నీ బానిసలు నా బిడ్డకి ఇచ్చిన పైసలు తీసుకొచ్చి నీకు అప్ప చెప్తా బిడ్డ. మీ బిడ్డ దగ్గర తెచ్చుకుంటావో ఏడ తెచ్చుకుంటావో నాకు సంబంధం లేదు. మీ బిడ్డ ఇవ్వకపోతే నీ కొడుకే కట్టాలి. ఇప్పటిదిప్పుడు గన్ని పైసలంటే నా కొడుకు దగ్గర నుంచి ఎక్కడ వస్తాయి బిడ్డ? ఏదో కూలి పని 4 పని చేసుకుని బతకటోళ్ళం. గన్ని పైసలంటే అమ్మా నువ్వేం బాధపడకే, ఎట్లనన్నా చేసిద్దాం. అన్నా మేము ఇస్తాం, పోయా నువ్వు. పైసలు తీసుకోవాలన్నా మంచిగానే తీసుకుంటారు, ఇచ్చేటప్పుడే ఈ ఏడుపులాన్ని.